అలాగే నిలిచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుతున్నాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. చాలా ప్రార్థన. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. చదవబడిన లేఖనము ఇది దానికి అర్థమించేవాడు మీరు మరుగుపరచండి. మీ జనులతో మీరు తేటగా మాట్లాడండి. మీరు మహిమ పొందుకోవాలి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాం. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడి నుంచి ప్రారంభించాలి? హల్లెలూయా. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి ఉండే కొద్ది ఇంకా ఎండలు ముదురుతాయి. సమయాన్ని ముందుకు జరిగించుకోవాలా లేదా ఇదే సమయాన్ని కొనసాగించాలా అంటే ఒక పాస్టర్ గారు ఏమైనా సలహా ఇచ్చారంటే ఇదే సమయాన్ని కొనసాగించాలని. ముందుకు వెనక్కి జరపదులేండి. ఇదే సమయాన్ని కొనసాగించడం ఉత్తమమైన పని. ఎందుకంటే ముందుకు జరిగించిన కొంతమంది రారు, ఏంటి రెగ్యులర్గా పెట్టినా వచ్చేవాళ్ళు వస్తారు కనుక ఉన్న సమయంలోనే పెట్టలే అని చెప్పాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా. హల్లెలూయా. ఏవో 2 గంటలు ఎండలో కూర్చుందాం ఏమైంది అనిపించింది నాకు కూడా. హల్లెలూయా. సరే, యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన దినాలలో ఆయన మనందరి కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. మనందరి పక్షాన నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని ఆయన తృణీకరించాడా? ఎవరిని కూడా ఆయన తృణీకరించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంది, యేసుక్రీస్తు మనము ఇంకను పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిన ఉంది. అంటే నువ్వు నీతిమంతుడుగా నీతి కార్యాలు జరిగిస్తున్నప్పుడే నీ పక్షాన నిలబడలేదు ఆయన. ఆయన నీ పక్షాన ఎల్లప్పుడూ నిలుచున్న వాడిగా ఉన్నాడు. నువ్వు పాపము జరిగిస్తున్న వేళలో కూడా ఆయన నీ కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడని బైబిల్ గ్రంథమే చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా ఏమంటున్నారంటే, భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని గురించి నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. భూమి మీద నన్ను ఎవరైతే ఒప్పుకోరో, యేసు ప్రభు నాకు తెలియదు అని ఎవరైతే అంటారో వారిని నా తండ్రి ఎదుట నేను వాడిని అంగీకరించనని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువు కొరకు నిలబడేటువంటి సమయం లేదా వంతు ఇప్పుడు మన చేతికి వచ్చింది. ఇవాళ యేసు ప్రభువు కోసం నిలబడేటువంటి అవకాశము లేదా వంతు లేదా సమయం ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందట? అందుకే చెప్పేటప్పుడు వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా వింటే సమాధానాలు చెప్పగలుగుతారు.
ఇప్పుడు యేసు ప్రభు కోసం నిలబడేటువంటి వంతు ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితము ఆయన రక్త మాంసములు కలిగిన దేహముతో భూమి మీదకి వచ్చి ప్రవక్తలు ఏ మాటలైతే పలికారో ఆ మాటలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చుకుంటూ పాపమునకు మూల్యాన్ని పరిపూర్ణంగా చెల్లించిన దేవుడిగా ఉన్నాడు ఆయన. ప్రాణాన్నే ఆయన మనందరి కోసం అప్పగించాడు. అసలు ఎందుకు అప్పగించాలి? నీ కోసం, నా కోసం. అసలు నా కోసం ఆయన ఏం చేశాడు అంటారు కొంతమంది. ఆయన ఎరుగని వాళ్ళు నా కోసం ఏం చేశాడు ఆయన. నిన్న పోతున్నారు అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళే వాక్యం చెప్పడానికి. అక్కడికి వెళ్తే ఒక ఆయన ఇంట్లోకి పిలిచి ఆహ్వానించి గారెలు, అరటికాయలు, పులిహోర ఇవన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత అయ్యగారు స్టేజ్ మీదకి పోయే కంటే ముందే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అన్న. సరేనండి, దానికి పోదాం చేద్దాం పదని అంటే ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆయన ఏం చెబుతున్నాడంటే నాకు, అంటే ఆయన గురించి తప్పుగా చెప్పట్లేదు, ఆయనకి వాక్య అవగాహన లేదు ఆయన. పాపం ఆయన ఏమన్నాడంటే, ఇదిగో దేవుడు నన్ను అప్పుల గొప్పల్లో కూర్చోబెట్టాడు, నా ఇల్లంతా అప్పులేనా ఆయన, అసలు ఎందుకు ఎట్లాంటివి చేస్తుండో దేవుడు, నాకు ఇంతవరకు దేవుడు ఒక మేలు కూడా చేయలేదాయా, అన్ని అప్పుల్లో తెచ్చిపెట్టిండు, ఎందుకు చేస్తుండో ఆయన, చిన్న కొడుకు పెళ్లి కావాలా, మరి ఎందుకు అన్ని వాయిదాలు పడుతున్నాయి అర్థం కావట్లేదు, ఎందుకు అన్ని దేవుడే నాకు ఇంతవరకు ఒక మేలు కూడా చేయలేదు అన్న, అన్ని కష్టాలు తెచ్చి కూర్చోబెట్టిండు, అన్ని అప్పులు అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, బాబాయ్ దేవుడు నిన్ను అప్పుల్లో కూర్చోబెట్టడు, ఇప్పుడు అట్లా అనుకోకండి, దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి ఆయన, నువ్వు అప్పుల్లో నిన్నెందుకు కూర్చోబెడతాడు ఆయన, అలాగ మనం ఇప్పుడు అనకూడదు అని చెప్పాను. ఇప్పుడు ఆయన విధానంలో ఆయనకి దేవుడు ఏం చేయాలంటే మేడలు మిద్దెలు కట్టి ఆయనకి ఒళ్ళుకి నొప్పి లేకుండా ఆయన ఒంటికి మట్టి అంటకుండా చేయాలి. అప్పుడు దేవుడు యేసు ప్రభువుని అంగీకరిస్తారు ఆయన. ఇవాళ జనాలందరూ అంతే ఉన్నారు, నాకు ఇంత కష్టం రాకూడదు, నేను ఆయన నమ్ముకున్నా కదా, నాకేం చేశాడు అంటారు. నువ్వేం చేసావు అని అడిగితే దానికి సమాధానం పోవాలి. నువ్వేం చేసావు యేసు ప్రభు కోసం అని చెప్పు ముందు. ఆయన ఏం చేశాడో చెబుదాం. అసలు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను అన్నాను, స్టేజ్ మీద చెప్పాను ఆ మాట, నువ్వు బతికున్నవ చాలా యవనస్తులే చచ్చిపోతున్నారు. స్టేటస్లో చూస్తుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోయిన వార్త వింటున్నాం. అంటే మనం చనిపోతాం మనం కూడా. ఆయన బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందని. ఎట్ట పడితే చచ్చిపోరు, అర్థాంతరంగా, అకస్మాత్తుగా అలా ఉండదు మన మరణం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ చిన్న పిల్లలు చనిపోతున్నారు, మరి ఆ జాబితాలు మనం ఎందుకు లేవు? హల్లెలూయా. 3 పూట్ల అన్నం దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి 3 పూట్ల అన్నం తింటున్నాము మనం, అది సరిపోదా? అంటే నేను సంపాదించుకొని నేను తినడానికి కూడా ఆయన అని అంటారేమో, బైబిల్లో ఉంది. ఒకడు కడుపారా అన్నం తినాలన్నా నా సెలవు ఉండాలన్నాడు. అంటే నువ్వు అన్నం తిన్నావంటే ఆయన సెలవు ఉంది, నువ్వు తినాలి కడుపు నిండా అని ఆయన చిత్తం ఉంది అక్కడ. అందునిమిత్తమే దేవుడు ఏం చేశాడు అని అంటూ ఉంటారు. ఆయన ఏమి చేశాడో కొన్ని విషయాలు మనం చూద్దాం ఇప్పుడు. ఎందుకు ఆయన కొరకు మనం ఈ భూలోకంలో నిలబడాలనో, యవనస్తులైనా, వృద్ధులైనా, మధ్య వయస్కులైనా, ఎవరైనా సరే ఆయన కోసం ఎందుకు నిలబడాలో
కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఆయన మహిమ విషయానికి వద్దాం. ఫస్ట్ ఆయన మహిమను వివరించలేము అసలు. ఆయన మహిమ చూసిన ప్రవక్తలు ఆ మహిమ తట్టుకోలేక చచ్చిన వారి వల్ల పడిపోయారు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఆ నిత్య మహిమను విడిచిపెట్టి నీ వలే నా వలే రక్త మాంసములు కలిగినటువంటి దేహాన్ని ధరించుకొని దుమ్ము కొట్టుకుపోయినటువంటి మార్గాలలో తిరుగుతూ ఏ పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వాడిగా ఆయన భూలోకంలో జీవించడానికి గల కారణం ఏంటో చెప్పగలరు? అంటున్నారా? ఆ నిత్య మహిమలో ఉండే ఆ దేవుడు భూమి మీదకు నీ వలే నా వలే రక్త మాంసములు కలిగిన దేహమును ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చి ఏ పేరు ప్రఖ్యాతులు లేని వాడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ద రీజన్ బిహైండ్ ఇట్ వాజ్ యు అండ్ మీ. దాని వెనక ఉన్న కారణం నువ్వు నేనే అయి ఉన్నావు ఈరోజు. ఆ మహిమలో, ఆ నిత్య మహిమలో ఆయన ఆశీర్వై ఉండేటువంటి వాడు భూమి మీదకి వచ్చిన దానికి కారణం ఏంటంటే నువ్వు నేనే. నీ కోసము నా కోసమే ఆ మహిమను విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చాడు. మనం తీసుకోండి. వాక్యం కష్టపడి సేకరించాను. మీరు దిక్కులు చూస్తే నేను ఆకర్తా కూడా. అందరూ ఇంటికి వెళ్ళిపోదాం చక్కగా. ఎందుకు? చాలాసార్లు ఆపేశాను కదా నేను. ఉన్నాయి కదా దాఖలాలు, చరిత్ర ఉంది కదా. ఒకసారి ఒక ఆయన ఫోన్ వచ్చిందని లేచి బయటికి పోయిండు. మళ్ళా ఫోన్ తాడే కూర్చొని మాట్లాడిండు ఆయన. వాక్యం మధ్యలో నేను ముగింపు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదేందా అన్నారు. ఇదేందా అంటే ఇంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకు అంటే నీ కోసము నా కోసము వచ్చాడు. ఏ పేరు ప్రఖ్యాతలు ధరించలేదు. ఆయన రాజుగా రాజకుమారుడిగా ఆయన జన్మించినట్టు లేదు. అంతఃపురంలో జీవించినట్టుగా లేదు. దేనికోసం? నీ కోసం నా కోసమే. అలాగే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం ధనవంతులు అవుతున్నాం. ఇప్పుడు మనం చక్కటి వస్త్రాలు ధరించుకొని తిరుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? ఆయన మనల్ని ధనవంతుడు చేయడం కోసం ఆయన పేదవాడిగా జీవించాడు. ఆయన పేదవాడికి ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను ధనవంతుని చేయడానికి ఆయన పేదవాడిగా జన్మించాడు. ఇది 2. 3, నీకు నివాసం ఇవ్వడం కోసము ఆయన నివాసం లేని వాడిగా అయ్యాడు. మనం ఒక నివాసంలో ఉండాలని, మనం ఒక నీడలో ఉండాలని ఆయన నివాసం లేని వాడిగా తలదాచుకోవడానికి స్థలం లేనటువంటి స్థలాల్లో ఆయన జన్మించాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. సీమోన్ పరిసైనటువంటి సీమోన్ ఇంటికి వెళ్ళాడు. ఇలాగ చూసుకుంటూ పోతే గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లకు ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఒక ఆయన చెప్పాడు, ఒక దైవజనుడు, యేసు ప్రభు శరీరంతో ఉన్న ఆ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ పెద్ద పెద్ద భవనాలకు వెళ్ళినప్పుడు ఆయన ఆ ఇంటిని చూసి మనసులో అనుకునేవాడంట, నాకు లేదే ఈ భవనం అని. ఒక మానవ మాతృడు ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాడు ఆయన. ఒక చెట్టు కిందకి వెళ్ళి ఒక బోధన చేస్తూ ఉన్న సమయంలో ఆ చెట్టు మీద ఒక చిన్న గూడును చూసి, ఆ గూడులో పక్షి మరియు దాని పిల్లలు అక్కడ నివాసం చేయడం చూసి ఆ గూడును చూసి చెప్పాడంట ఆయన, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదని ఆయన చెప్పుకొచ్చాడు బాధపడుతూ. నిజమే కదా, మరి ఏ పిల్లవాడు ఎలా పుడతాడు? అంత దుర్భరమైనటువంటి స్థితిలో పశువుల యొక్క మల మూత్రాలు గడ్డి ఉండేటువంటి చోట, శుభ్రము లేని చోట ఎవరు పుడతారండి? ఎవరు స్థలమే లేదు ఆయనకి.
ఎందుకు అలాంటి స్థితిలో ఆయన జన్మించాల్సి వచ్చింది? దానికి కారణం కూడా నువ్వు నేనే అయి ఉన్నాము. అలాగనే పాపమేమో మనము చేశాము, ఆ భారమేమో ఏ పాపం ఎరుగునటువంటి గొర్రె పిల్ల మీద పడింది. పాపము చేసింది మనము, ఆ పాప భారాన్ని మోసింది మాత్రం ఆయనే. పాప భారాలు మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దానికి కూడా కారణం నువ్వు నేనే. దేనికి చేశాడు అంటే దానికి కారణం ఎవరు అంటే దేనికి చేశాడంటే మన కోసమే, మనల్ని సంపాదించుకోవడం కోసమే ఆయన చేశాడు. ఆయన కొట్టబడ్డాడు. ఎందుకోసం కొట్టబడ్డాడు? ఆయనలో ఏమైనా తప్పు ఉందా? ఆయన ఏమైనా తప్పు చేశాడా? చెప్పండి. ఆయన శిక్ష, ఆయన భరించేటువంటి శిక్ష అనేది నీవు నేను భరించవలసిన శిక్ష. కానీ ఆయన దోషాన్ని భరించింది ఎవరి కోసం అంటే నీ కోసము నా కోసమే అయ్యింది. శిలువ మరణం అనేది ముందుకు తెచ్చిపెట్టినప్పుడు ఆ మరణ పాత్రను తీసుకొని ప్రభువా నీ చిత్తమైతే దీన్ని తొలగించండి, లేని ఎడల నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలని ఆ మరణ పాత్రను కూడా గట్టగట్ట తాగేశాడు ఆయన. ఇది దేనికోసము అంటే నీ కోసము నా కోసమే అయ్యింది. అలాగనే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం తిన్నాడు అంటే నీ కోసం నా కోసమే తిన్నాడు. దిగంబరత్వముతో ఆయన్ని కొట్టారు. సినిమాలో చూపించినట్టుగా మొలకు ఒక వస్త్రాన్ని కట్టి ఆయనను దండించలేదు, కానీ ఆయన వస్త్రాలన్నీ కూడా లాగేసి దిగంబరత్వంలో ఉండగానే ఆయన కొట్టారని, శిక్షించారని, ఆయన వస్త్రాన్ని ముక్కలుగా చించేశారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మహిమలో ఉండే దేవుడికి అలాగే ఉన్నబలంగా ధరించిన వస్త్రాన్ని లాగేసుకొని ఆయన యొక్క వస్త్రాన్ని ముక్కలు చేయాల్సినంత దుస్థితి ఎందుకు వచ్చింది ఆయనకంటే అది నీ కోసం నా కోసం అయి ఉంది. ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ ముళ్ళ కిరీటం ఆయన ఎందుకు పెట్టబడింది అంటే అది నీ కోసం నా కోసమే అయి ఉంది. ప్రవక్త స్పష్టంగా వివరిస్తాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయనకు పెట్టి ఆ కర్రతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఈ కళ్ళు రెప్పల నుంచి కంట్లోకి దిగబడ్డాయి అని చెప్పాడు ఆయన. సామాన్యమైనటువంటి విధానములు ఆయనకు జరగలేదు. అది దేనికోసం అంటే నీ కోసము నా కోసం అయింది. ఆయనను సిగ్గుపరిచారు చాలా మంది, హేళన చేశారు చాలా మంది. ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి మాటల చేత కొనియాడబడే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు తన కుటుంబీకుల చేత వెర్రివాడిగా పిలువబడ్డాడు. ఆయన్ని పిచ్చివాడని అన్నారు. దేనికోసం అన్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడేటువంటి ఆయన కిందకు వచ్చిన తర్వాత భూలోకంలో నీలాగా నాలాగా వచ్చిన తర్వాత వాళ్ళ సొంత కుటుంబీకులే ఏమన్నారంటే నీకు పిచ్చెక్కింది, పిచ్చి పట్టింది అన్నారు ఆయన. దేనికోసం అనిపించుకున్నాడు? ఎవరి కోసం అనిపించుకున్నాడు? చెప్పాలి. మన కోసమే. ఆయన వస్త్రాలు ఆయన నుంచి తీసివేయబడ్డాయి. ఆయనకు సరైనటువంటి వస్త్రాధరణ కల్పించలేదు. దేనికోసం? నీ కోసమే నా కోసమే. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది 10,000లో అతి సుందరుడు అని మనం చదువుకుంటూ ఉంటాం. 10,000 మందిలో అతి సుందరుడు అంటే ఒక 10,000 మంది పురుషులను నిలబెడితే ఎవరు ఇందులో దేవుడు అంటే నువ్వు వెంటనే పట్టుకొని తీసుకురావచ్చు. అంత అందగా ఆయన, అంత సొగసైన వాడు. అలాంటిది బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఆ శిలువ మరణం పొందేటప్పుడు ఆయన గురించి ఏమని రాశారంటే ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయ్యాడు అని రాశారు. చూడలేకపోయారట ఆ సన్నివేశాన్ని. ఆ సన్నివేశాన్ని ఆయన సృష్టించుకున్నటువంటి సూర్యుడు కూడా చూడలేకపోయాడు. దిగంబరత్వంతో ఆ కల్వరి శిలువలో వేలాడాడు. మరి దేవుడి కోసం, ఎవరి కోసం? మన కోసమేనా? దేనికి చేస్తున్నాడు ఇదంతా? దేనికి చేస్తున్నాడు? ఆయనకి ఏమైనా రివార్డులు వస్తున్నాయా? ఆయనకి ఏమైనా అవార్డ్స్ వస్తున్నాయా? దేనికి చేస్తున్నాడంటే నీవు మరణించకూడదు,
నేను మరణించకూడదు. ఆ నిత్య జీవపు ఫలాలను మనం మరలా అనుభవించాలి. ఆ ఏదేనులోనికి మనం మరలా తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆ హృదయ వాంఛ తప్ప ఆయనలో ఏ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కూడా లేవు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో మన పక్షాన నిలబడ్డాడు. ఆయన మన పక్షాన నిలబడ్డ వ్యక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. భూమి మీద దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు, నేను మానవుల కోసము మానవాళి కోసము నేను నా ప్రాణత్యాగం చేశానని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అసలు వాళ్ళ ప్రారంభం ఎలా ఉందో వాళ్ళ ముగింపు ఏమైందో కూడా ఎవరికి తెలియదు, స్పష్టత లేదు. అలాగా మనం చూసుకుంటూ వస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పిలువబడిన వాడు మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? పాపులతో తిరిగేవాడని, దెయ్యాలకు అధిపతని, దెయ్యాలను వదలగొట్టేవాడని, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడని, దొంగ ప్రవక్త అని, ఈ మాటలన్నీ కూడా ఎవరిని అంటున్నారు వాళ్ళు? ఒకప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతులకు యెహోవా అని పిలువబడిన వాడు ఒక దొంగ ప్రవక్తగా పిలిపించుకున్నాడు ఆయన భూమి మీద. దేనికోసం? నిన్ను నన్ను ఆయన సంపాదించుకోవడం కోసం ఇది చేశాడు. చేసి ఫైనల్ గా ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు, అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగింది. మరియు తాము పొడిచిన వారిని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్తున్నది. అటు తర్వాత యూదుల బయలులో రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యేసుకు తాను యేసు దేశము తీసుకుని పోవడం పిలాతు వద్ద. ఏ వచనం చదువుతున్నారు? 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమాయను అని రాయబడి ఉంది అక్కడ. ఏమి సమాప్తం చేశారనుకుంటున్నాడు ఆయన? సమాప్తం అంటే ఏంటి? ఆయన ప్రాణం అయిపోయిందనా? సమాప్తమాయను అని అన్నాడు ఆయన. ఈ సమాప్తమాయను అనే దానికి గ్రీకు పదంలో టెటెలెస్టాయ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణముగా చెల్లించబడుట అని అర్థం. దాని అర్థం టెటెలెస్టాయ్ అనేటువంటి మాటను పలికాడు ఆయన శిలువలో. ఈ మాటకు అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే సంపూర్ణముగా చెల్లించబడింది అని అర్థం. అంటే ఆయన వచ్చినది మానవాళి యొక్క పాపములను భరించడానికి. ఆయన దోషములన్నీ మీద వేసుకున్నాడు, కల్వరి శిలువలో మరణించాడు. ఆ మరణించే సమయంలో ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకునేటువంటి చివరి దశలో పలికినటువంటి మాట ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి మాట. దీనికి అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే పాప పరిహారార్థము సంపూర్ణముగా చెల్లించబడింది అన్నాడు దేవుడు. అలా కొనాగా చేయలేదు ఆయన. నీ తరము నీ తర్వాత ఎంతమంది వస్తారంటే దేవుడు ఈ భూమి మీద మానవాళిని ఎంతకాలం ఉంచాలనుకున్నాడో ఆ చివరి శిశువు చేసేటువంటి పాపాలకు పరిహారము ఆ 2000 సంవత్సరాల క్రితమే చెల్లించాడు. పెయిడ్ ఇన్ ఫుల్. అలాగనే కంప్లీటెడ్ పర్ఫెక్ట్లీ, సంపూర్ణముగా సంపూర్తి చేయబడింది అన్నాడు. ఏమి సంపూర్ణముగా సంపూర్తి చేయబడింది? ఏం చేశాడు ఆయన? సంపూర్ణముగా సంపూర్తి
విమోచన ప్రణాళిక. మానవాళిని విమోచించడానికి దేవుడు వేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా సంపూర్తి చెయ్యబడింది. ఏది? ఎక్కడ? సిలువలో. అలాగని టెటెలెస్టాయ్ అనేటువంటి దానికి అర్థము మన మోడర్న్ భాషలో మాట్లాడుకుంటే మిషన్ అకంప్లిష్, వచ్చిన పనిని ముగించాము. మిలిటరీ వాళ్ళు వాడతారు ఎక్కువ. ఆయన వచ్చిన పని నిన్ను నన్ను రక్షించడం అయితే, నీ కోసము నా కోసము మరణించడానికి ఆయన వస్తే ఆ యొక్క పనిని ఆయన ఏం చేశాడట? సిలువలో ఆయన ముగించాడు. ఇప్పుడు మనం ఈ జనరేషన్ లో జీవిస్తున్నాం. ఈ తరంలో జీవిస్తున్న మనకు దేవుడు ఏం చెబుతున్నాడంటే, నన్ను గురించి మనుషుల ముందు ఎవడు ఒప్పుకుంటాడో వాడిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ఎవడైతే నా పక్షాన నిలబడడో భూమి మీద, వాడి కోసం నేను కూడా నిలబడను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇదేంటి నేను నిలబడితేనే ఆయన నిలబడటం? ఇక్కడ మీకు కొంత కోర్టు నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు మీకు తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అంటున్నాడు కదా, దాని అర్థం ఏమిటంటే తండ్రి ఎదుట యేసు ప్రభు అక్కడ మనకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఉత్తరవాది అనేటువంటి దానికి ఇంగ్లీష్లో అడ్వకేట్ అని రాస్తుంది. అడ్వకేట్ అంటే న్యాయవాది, ఉత్తరవాది. ఈ న్యాయవాదిని ఒక కోర్టులో కనుక మీరు వెళ్తే, నువ్వు ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేసినందుకు గాను నీ పక్షంలో ఒక న్యాయవాది కోర్టులో వాదించాలి. ఈ వాదించే దానికంటే ముందు ఎవరైతే ఈ దోషం చేశారో, ఈ వివాదాల్లో చిక్కుకున్నాడో, వీడు వకాలత్ అనేటువంటి అనుమతిని అడ్వకేట్ ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. చాలా మంది అంటారు లాయర్ని పెట్టుకో అంటారు కదా. లాయర్ని పెట్టుకునేటప్పుడు ఈ లాయర్కి ఈ తప్పు చేసినటువంటి వీడు వకాలత్ ఇవ్వాలి. వకాలత్తులో ఏమేమి ఉంటాయి అంటే, కేసు ఫైలు ఏ కోర్టులో చేస్తున్నావు వస్తుంది. 2, కోర్టులో ఉన్నటువంటి కేసు వివరాలు ఏంటి, క్లయింట్ పేరేంటి, అడ్వకేట్ పేరేంటి, అడ్వకేట్కి ఏమేమి అధికారాలు క్లయింట్ ఇస్తున్నాడో అక్కడ ఉంటుంది. క్లయింట్ ఏమేమి అధికారాలు ఇస్తాడు అడ్వకేట్కి అంటే, నాకు బదులుగా కోర్టులో సమాధానం చెప్పేటువంటి హక్కు మా అడ్వకేట్ కలిగి ఉంటాడు. నా నిమిత్తము కోర్టులో ఏమైనా కేసులు పెట్టాలన్నా నా అడ్వకేట్ పెడతాడు. నాకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా నా అడ్వకేట్ జోక్యం చేసుకొని మాట్లాడతాడు. నా తరఫున ఆయన వాదించడానికి నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, ఆయనకు నా కేసు మీద సంపూర్ణ అధికారాన్ని కూడా నేను ఇస్తున్నానని కింద క్లయింట్ సంతకం చేస్తాడు. ఇలాగ చేసి అది ఇచ్చిన తర్వాతనే నీ తరఫున న్యాయవాది అక్కడ నిలబడి మాట్లాడగలడు. అడ్వకేట్ వచ్చి నీ తరఫున నేను వాదిస్తాను అని చెప్పడం కాదు ఇక్కడ నువ్వు చేయాల్సింది. నువ్వే అడ్వకేట్కి అనుమతి ఇవ్వాలి, నా పక్షాన వాదించాలి. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభుని ఇక్కడ అంగీకరించట్లేదో, వాడు తండ్రి సముఖానికి వెళ్ళినప్పుడు, అంటే ఏ మనిషి అయినా సరే తండ్రి సముఖానికి వెళ్ళాల్సిందే. పాపములు చేసిన ప్రతి వాడు కూడా తీర్పులోకి రావాలి. కానీ తీర్పులోకి వచ్చినప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కృపా సింహాసనం మీద ఉన్నంత వరకే ఆయన కృప. ఆయన తీర్పు సింహాసనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తీర్పురు అవుతాడు. ఆయన తీర్పురు అయినప్పుడు ఇంకా కోర్టు సిస్టమ్ మీద అంతా కూడా ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన నోట్లో నుంచి తీర్పు తప్ప ఏమి వెళ్ళదు. కనుక ఇప్పుడు మన కేసు వాదించాలంటే మన పక్షాన సరైన అడ్వకేట్ ఉండాలి. ఒక అడ్వకేట్ పెట్టుకునేటప్పుడు ఎవడైనా ఒక మంచి అడ్వకేట్ ఉండాలనుకుంటారు. అవునా? ఒక పిచ్చోడు పెట్టుకుంటారా, ఒక తిక్కవాడు పెట్టుకుంటారా, లేదా నిన్న మొన్న కొత్తగా ఎంపికైన వాడిని పెట్టుకుంటారా? ఏ వెతుకుతారు? మంచి లాయర్ ఉన్నారంటారు. కానీ పరలోకంలో చూస్తే
మన డిఫెన్స్ లాయర్ ఎవడైతే ఉన్నాడో, మనకు వ్యతిరేకంగా ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అపవాది, వాడు సామాన్యుడు కాదు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు అని నిందలు మోపుతూ ఉంటాడు. వాడు నిందలు మోపినప్పుడు మరి వాడిని ఎదుర్కొనేటువంటి ధీటైన లాయర్ మన కాడ ఉండాలా లేదా? ఆ ధీటైన లాయర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ చెబుతుంది. హి ఈజ్ అవర్ అడ్వకేట్. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన నీ తరఫున వచ్చి వాదించాలి. ఈడొచ్చి నిందలేస్తా ఉంటే తండ్రిగా ఉన్నటువంటి ఈ దేవుడు అన్ని పరిశీలన చేసి నువ్వు చేసావా అని అడుగుతాడు. నువ్వేం వాదిస్తావు ఆయన ముందు? ఒక కామన్ మ్యాన్కి కూడా కోర్టు ఇస్తుంది మాట్లాడుకునేటువంటి విధానం. కానీ వీడు వాదిస్తే కేసు గెలవలేడు. అందులో ఉన్న లొసుగులు వీడికి తెలియదు. అందునిమిత్తమే మన తరఫున కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒక న్యాయవాది మన పక్షాన వాదించేవాడు, వీడు తప్పుడు చేయలేదో అని బల్ల గుద్ది చెప్పే ఆయన మన పక్షాన ఆయన ఉండాలి. అలాగా పరలోకంలో మన కొరకు నిలబడే వ్యక్తి ఒక్క ఆయనే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూలోకంలో నిలబడ్డాడు, పరలోకంలో కూడా నీ పక్షాన వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఏమంటున్నాడు? భూలోకంలో నన్ను అంగీకరించాలి మీరు అంటున్నాడు. అంటే నువ్వు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఆయనకు హక్కు ఇవ్వాలి. ప్రభువా, నీ మరణాన్ని నేను అంగీకరిస్తున్నా, నా కోసం చెల్లించావు, నా మీద యజమానుడిగా నీకు హక్కు ఇస్తున్నా, నా మార్గం మీద నీకు అధికారం ఇస్తున్నా, నా జీవితం మీద, నా కుటుంబం మీద నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను అని నువ్వు ఆయన అంగీకరిస్తే, సంపూర్ణమైన అధికారం ఆయనకి ఇస్తే, రేపు తండ్రి ఎదుట ఆయన నిన్ను గురించి నిలబడతాడు. ఆయన ఇక్కడ నువ్వు నిలబడకపోతే, ఇక్కడ నువ్వు అనుమతి ఇవ్వకపోతే, తండ్రి ఎదుటికి వెళ్ళినప్పుడు నీ పక్షాన ఎవరు నిలబడతాడు? ఆయన మన దేవుడు మర్యాద కలిగిన దేవుడు, మన దేవుడు రోషం కలిగిన దేవుడు అంటాం. అలాగనే మన దేవుడికి మర్యాద ఉంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవడైనా తలుపు తోసుకొని వచ్చాడు అనుకోండి, అది అమర్యాదది, మర్యాద కాదది. యేసు ప్రభు వారు అలా తోసుకొని రాగలడు, కానీ ఆయన రాలేదు. ఆయన తలుపు తట్టుచున్నాడని రాయబడేది బైబిల్ గ్రంథంలో. ఎవడైనా తలుపు తీసిన ఎడలా ఆయనకి నీ మీద అధికారం లేదా? ఉందా లేదా? నీటికి రాలేడా? బలవంతంగా నేను కూర్చోబెట్టలేడా? ఆయనకు శక్తి చాలదా? బలవంతంగా మీ అందరినీ కూడా, మనందరినీ కూడా ఆదివారం బెల్లు కొట్టగానే ఇక్కడ ఉండేటట్టుగా ఆయన చేయలేడా? చెప్పండి. ఆయన మర్యాద కలిగిన దేవుడు, ఆయనకు మర్యాద ఉంది, విలువ లేనుడు కాదు ఆయన. నువ్వు ఆహ్వానిస్తే ఎక్కడికైనా వస్తాడు ఆయన. ఇఫ్ యు ఇన్వైట్ హిమ్, ప్రవక్త చెప్పాడు, గాడ్ కీప్స్ ఆల్ హిస్ అపాయింట్మెంట్స్. సూటు బూడు ధరించిన సేవకుడు కాదు ఈయన. సూటు బూడు ధరించిన వాళ్ళు నువ్వు పిలిస్తే ప్రార్థన చూద్దాము వద్దాంలే అని అనొచ్చేమో, కానీ ఈయన నువ్వు పిలిచిన ప్రతి చోటుకు వచ్చే దేవుడు. యేసు ప్రభు దగ్గర మనం పరిశీలన చేస్తే ఆయన గుణ లక్షణాలు, ఆశ్చర్యాన్ని కలిగించే గుణ లక్షణాలు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఏ స్థలంలోకి వెళ్ళలేదు చెప్పండి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జనాలందరూ జక్కయ్య గురించి తప్పుగా మాట్లాడుకున్నారు, కానీ ఆ తప్పుడు ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. తప్పుడు ఇంటికి వెళ్ళాడు. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు. జనాలందరూ మాట్లాడుకున్నారు, ఈ మనిషి ప్రవక్త అయితే వేశ్యల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, వారిని ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన. పన్నులు వసూలు చేసేటువంటి వాళ్ళు, అక్రమంగా జీవించేటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వాక్యం చెబుతూ ఉండేవాడు. అందుకని ప్రవక్త అంటాడు, గాడ్ కీప్స్ ఆల్ హిస్ అపాయింట్మెంట్స్. దేవుడు తన నియామకాలను ఆయన నెరవేర్చువాడు. అంటే ఒక వ్యక్తి అయిన యేసు ప్రభుని, ప్రభువును మా ఇంటికి రావాలి అని ఆహ్వానిస్తే ఆయన వెళ్ళే దేవుడు. నువ్వు ఆహ్వానించాలి. నువ్వేం చేయాలి? ఆహ్వానించాలి. ఇవాళ మనం చూస్తాం, పెళ్లికి చెబితే సొంత బంధువులైనా కార్డు ఇవ్వకపోతే రారు, కార్డు ఇవ్వకపోతే రారు. ఇంటి పక్కన వాళ్ళైనా చెప్పే విధానంలో చెప్పాలి. ఒక కార్డు కొట్టించి
ఆ పాత్రకి 4 దిక్కుల పసుపు రాసి, కొత్త అత్తరు సీసాతో అత్తరు రాసి వెళ్ళి, అమ్మ పెళ్లి పనులన్నింటిలో ఉంటుందా ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ మా కొడుకు పెళ్ళమ్మా, నువ్వు రామ్మ అని కార్డు ఇస్తే నా వస్తా. జరిగేది హడావుడి గందరగోళం అంతా సొంతనే ఉంటుందామా, ఆమెకు తెలుసు. సూసైడ్ చెప్పిన రారు, నువ్వు పోయి కార్డు ఇస్తేనే వస్తా. అర్థమైందా? నేను చాలాసార్లు నా స్నేహితులు, అంటే నాకు ఆహ్వానం ఉన్న చోటికి నా స్నేహితులు రమ్మంటే వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు నాకు పిలవలేదు, నేను పోయిందిరా అని. ఏమైంది రారా, మనకేమైందిరా అంటే, లేదు అది బాగుందా మర్యాద. యేసు ప్రభుని నువ్వు ఆహ్వానించిన చోటుకెళ్ళా ఆయన వస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఆయన దేవుడుగా నా పక్షాన నిలబడి వాదించవచ్చుగా అని మీరు అనొచ్చు. మర్యాద కలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆయన అంగీకరించాలి. మొదట ఆయన నా కోసం మరణించాడు, భూమి మీద ఉన్న దినాల్లో నా కోసం జీవించాడు, నా కోసం అన్ని విషయాలలో నిలబడ్డాడు. ప్రభువా, ఇప్పుడు నేను చెబుతున్నా, నేను నీ పక్షాన నిలబడుతున్నా ఈ భూమి మీద అని నువ్వు ఒప్పుకుంటే తండ్రి ఎదుటని అంగీకరిస్తాడు. ఆయన ఏమని అంగీకరిస్తానని అడగండి. వీడు తప్పు చేశాడు భూమి మీద, వీడు 8వ తరగతిలో తప్పు చేశాడు, 7వ తరగతిలో తప్పు చేశాడు, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బాగా చెడిపోయాడు, పూర్తిగా డిగ్రీలో చెడిపోయాడు, అసలు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వీడన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు అని ఒకడు నిత్యము నిందలు మోపుతూ ఉన్నాడట. వాడు వాడి పేరు అపవాది, సాతాను, ఆది సర్పము చెబుతున్నాడు. ఆడు చెబుతూ ఉంటే ఆడు నిందలన్నీ మోపిన తర్వాత ఒక ఆయన వచ్చి, వాడు ఏ దోషము చేయలేదు అంటున్నాడు. పలానా శిక్షణ ప్రకారం వాడు చేసినటువంటి శిక్షలన్నీ కూడా దానికి ప్రాయశ్చిత్తం చేయబడింది. హల్లెలూయా. కనుక వాడి మీదకి ఏ నేరము కూడా మోపడానికి లేదు. పలానా శిక్షణ ప్రకారంగా ఇందాక మత్తయి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ సెక్షన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది కదా, బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని. అది మన భారతీయ ధర్మశాస్త్రం. అది బైబిలే ధర్మశాస్త్రం కదా అక్కడ. సో అక్కడ సెక్షన్, ఏ సెక్షన్ ప్రకారం చదువుతున్నా వాడు తప్పు చేయలేదని దేవుడు అడిగితే, మన పక్షాన ఉన్నటువంటి న్యాయవాది, మన పక్షాన ఉన్నటువంటి ఉత్తరవాది అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, పలానా బైబిల్ చట్టం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ప్రకారం వీడు చేసినటువంటి దోషాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేయబడింది. ఇక అతను పరిశుద్ధుడు, అతని మీద నింద వేయడానికి లేదు అని చెప్పినప్పుడు తండ్రి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఒకసారి దోషం చేసిన వాడికి దాని నిమిత్తం విధించే శిక్ష ఒకసారి ఉంటది, కానీ ప్రతిసారి 10 సార్లు ఉండదు. దొంగతనం చేసావా, 3 నెలలు చేయండి. ఆ 3 నెలలు చేసిన తర్వాత ఇక మరలా అదే దొంగతనానికి మరలా శిక్ష విధించగా ఉండదు. ఇక నువ్వు చేసిన పాపం అంతటికి, నేను చేసిన పాపం అంతటికి కూడా ఒక్కసారి ఆయన మరణించి క్రయధనము చెల్లించాడు. ఆయన అక్కడ నిలబడతాడు. ఆయన ఇక్కడ నిలబడ్డాడు, అక్కడ నిలబడతాడు. మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు మన బాధ్యత దానికోసం. ఎందుకంటే మానవులమైన మనము మనకు వచ్చే హక్కుల గురించి ఆలోచిస్తాం, కానీ మన బాధ్యత లేదనేది గుర్తించాం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, రోడ్డు మీద వేసేటప్పుడు చెత్త బాగా పేరుకుపోయి ఉంది. ఈడంటని అనుకుంటాడు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చెత్త వేయకూడదని బాధ్యత నీకుండగా, ఆ చెత్తలో వేగేసింది. వీడి బాధ్యత వీడు నిర్వహించడు, కానీ హక్కులు మాత్రం కావాలి వీడికి. అవునా? మనుషులు అంతే ఉంటారు. యేసుప్రభు అన్నీ చేయాలి. మరి మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మన బాధ్యత ఏంటో ఆయన పక్షంన మనము నిలబడడం అయి ఉంది. హల్లెలూయా. మనం ఆయన తృణీకరిస్తే
మనం తృణీకరించబడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వే ఆయన నియమించుకోవాలి నీ అడ్వకేట్ గా. ఫీజు ఎంత? స్వస్థపరిచిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆయన కనుక ధనం తీసుకుంటే, స్వస్థపరిచిన వాళ్ళందరి దగ్గర ఆయన పేరిట, వీళ్ళు చెప్తున్నా, ఆయన పేరిట స్వస్థపరిచిన వాళ్ళందరూ ఆయనకు రూపాయి ఇచ్చిన ఈ భూమి పట్టం డబ్బులు. నేను చెప్పాను, ఆయన పేరిట కార్యము జరిగించుకున్న వాళ్ళందరూ డబ్బులు ఇస్తే నువ్వు ఏ కుబేరుని చేస్తావో తీసుకురా, ప్రపంచం ఎవరు సరిపోరు ఆయన కింద. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన పేరు వాడకలో ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకో, ఆయన పేరిట స్వస్థతలు, ఆయన పేరిట చిన్న చిన్న కార్యాలైనా సరే, అవునా? డబ్బులు ఏమో అవసరం లేదు ఆయన నీ పక్షాన వాదించడానికి. ప్రభువా నా పక్షాన నువ్వే వాదించాలి అక్కడ అని చెబితే ఆయన నీ దగ్గర డబ్బులు అడగడు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర కూడా డబ్బులు అడగలేదు, ఎవరి దగ్గర కూడా ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఎవరైనా అంటారేమో, చర్చిలో కానుకలు వేస్తున్నాం కదా, చర్చిలో కానుకలు వేసి పాస్టర్ తినడానికి, పాస్టర్ కుటుంబం తినడానికి, దేవుడికి గావించేది. నువ్వు బంగారంతో మందిరం కట్టిన అందులో నేను ఉన్నాను రా బాబు అంటున్నాడు ఆయన. నువ్వు బంగారంతో కట్టు, వజ్రాల పోత పోసి కట్టు, అవన్నీ నా రాళ్ళు రత్నాలే కదా అంటాడు ఆయన. బంగారం, మనకు బంగారం విలువైంది. ఎందుకు విలువైంది? అరుదైంది కాబట్టి. కానీ ఆ బంగారం దొరికేది ఎక్కడ? భూగర్భంలోనే కదా. మరి భూమిని సృజించింది ఎవరు? నువ్వు బంగారం అంటే మట్టితో సమానమైన. మనం వజ్రం అంటున్నావు, ఎందుకు వజ్రం అంత రేటు? అరుదైంది కాబట్టి. అరుదైనది ప్రతిదీ కూడా రేటు ఎక్కువ. కోహినూరు వజ్రాన్ని తెలిసి ఇది చాలా విలువైంది అంటావు నువ్వు. నేను సృష్టించిన రాళ్ళల్లో అది ఒక రాయి అంటాడు. అంత మించి ఏం లేదు. మనం ఏమి తెచ్చిచ్చినా ఆయన్ని మనం మెప్పించలేము, ఏమి చేసినా ఆయన మనం మెప్పించలేము. ఒక్కటి చేసి ఆయన మెప్పించగలం, ఏంటంటే ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పిన మార్గంలో జీవిస్తే మనము ఆయన్ని సంతోషపెట్టిన వారం అవుతాం. ఇక దేనిలో కూడా ఆయనకు సంతోషం లేదు. ఆయన ఆజ్ఞను పాటించడంలోనే ఆయనకు సంతోషం ఉంది. ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించడంలోనే ఆయనకు సంతోషం ఉంది. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనం నేర్చుకోవడంలోనే ఆయనకు సంతోషం ఉంది. అంతకు మించి ఎందులో కూడా ఆయనకు సంతోషం లేదని. ఆయనకి ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే నువ్వు నేను రక్షించబడా. అందుకోసమే కదా ఆయన ప్రాణాన్ని మరి ఇచ్చింది భూలోకంలో. ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి? 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ కోసం నా కోసం ఎలా నిలబడ్డాడో, ఈ సమయంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడని మనం ప్రశ్నించుకోవాలి. మొదట నేను ఈ కాలంలో ఎందుకు పుట్టా? సరే పుట్టాను, పుట్టినోడు పుట్టకుండా యేసుక్రీస్తు గురించి ఎందుకు తెలుసుకున్నాను? ఆయన సువార్త నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నన్ను ఎందుకు తాకింది? నన్ను ఎందుకు నీటి బాప్తిస్మం వరకు నడిపించింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎందుకు పెట్టాడు నన్ను ఈ భూమి మీద దేవుడు అని ప్రశ్న వేసుకుంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన నీ కోసం నిలబడ్డాడు కనుక ఇప్పుడు దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకు? ఈ సమయంలో నిన్ను ఇక్కడికి తెచ్చింది ఎందుకు అంటే నీవు ఆయన పక్షాన నిలబడతావని. నువ్వు ఎంత డబ్బైనా సంపాదించు, నువ్వు ఎన్ని ఇళ్ళైనా కట్టు, గుర్తుపెట్టుకో, రక్షణ లేకపోతే పాతాళం. నీ అడ్రస్ పాతాళం. కోట్లు సంపాదించినప్పుడు బంగారు తింటే అన్నమే తింటాడు. ఏం తింటాడు? ఎక్కడన్నా అంబానీ గోల్డ్ బిస్కెట్లు తిన్నాడు ఉందా? డబ్బు నోట్ల కట్టలు ఇంట్లో పేర్చుకున్నా కట్టలు తిని అరాయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, నీ కడుపు పట్టినట్టే తింటావు, నీ కడుపు పట్టినట్టే తాగుతావు. కానీ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మ, నీ దేహం మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది, నీ ఆత్మ దేవుడికి అప్పగించబడుతుంది. నువ్వు చేసినటువంటి పాప కార్యాలన్నిటికీ కూడా నువ్వు పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ మొన్న ఒక పాట విన్నానండి. పాట విన్నా,
బ్రతికినంత కాలం అంట కళల చుట్టూ తిరిగాడట. కళలు అంటే ఏంటి? అతను సాధించాలి అనుకున్నటువంటి వాటి వైపు పరిగెత్తాడట. బాగా చదవాలి, బాగా ఉద్యోగం చేయాలి. ఈయన మర్చిపోయాడట. ఈయన కళల వైపు పరిగెట్టాడట. మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇందాక ఒక వీడియో చూశాను. హైదరాబాద్లో 80 లక్షల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడట. కట్టి గృహప్రవేశం చేసుకున్నాడో లేదో తెల్లారి పొద్దునకు వచ్చి నేను మేము కూల్ చేస్తున్నామని కూల్ చేశారు. గృహప్రవేశం అయిన గుమ్మడికాయ కూడా అలాగే ఉంది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానండి? ఏవి భూమి మీద శాశ్వతాలు కావు. ఎంత డబ్బైనా సంపాదించు, ఒక చిన్నపాటి రోగం వచ్చిందంటే అంతా ఎగిరిపోవడమే. హల్లెలూయా. కనుక దేవుడు దొరికేటువంటి కాలంలో ఆయన దగ్గరకు రావడం అనేది ఉత్తమమైనటువంటి విషయముగా ఉంది. ఈ కాలంలో ఎందుకు దేవుడు నన్ను పెట్టాడు, ఎందుకు నన్ను ఈ కాలంలో దేవుడు పుట్టించాడు అనేది మనం కనుక ప్రశ్నించుకుంటే, దేవుడి కోసము నువ్వు నేను నిలబడటానికి పుట్టించాడు ఈ కాలంలో. ఈ కాలానికి వచ్చిన వర్తమానాన్ని గట్టిగా పట్టుకొని నిలబడటం కోసమే ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన నిలబడ్డాడు. ఈ కాలంలో మనల్ని కూడా నిలబడమని ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పేద అమ్మాయి ఇశ్రాయేలు దేశంలో జన్మించింది. ఆ కాలంలో ఇశ్రాయేలు మీద అధికారం కలిగిన రాజు ఒక ఆయన ఉన్నాడు, అహష్వేరోషు ఆయన పేరు. ఆయనకి ఎన్ని సంస్థానాలు? 127. తీయండి ఎస్తేరు గ్రంథం. నాలుగు 415 పేజీ నెంబరు 127. మొదటి అధ్యాయం మొదలు వచ్చింది. జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఈ తరువాత 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. 127 సంస్థానాల చక్రవర్తి ఈ అహష్వేరోషు. ఒకసారి ఈయన గొప్ప విందు చేయించి 127 సంస్థానాల మీద సామంత రాజులుగా ఉన్న వాళ్ళందరినీ విందుకు పిలిపించాడు. ఈయనకు ఒక చక్కటి భార్య ఉంది. ఆ భార్య పేరు వస్తి. ఆమె మహారాణిగా ఉంది అక్కడ. ఆ సమయంలో ఆ విందులోనికి తన భార్యను పిలిపించి ఆ 127 సంస్థానాల రాజులకు తన భార్యను పరిచయం చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఆమె అందాన్ని, ఆమె సౌందర్యాన్ని, నా భార్య ఎంత చక్కనిదో చూడండి అని సామంత రాజులందరి ముందు కూడా నా భార్య అని చెప్పాలని పిలిస్తే రాజాజ్ఞను కాదన్నదామె. నేను రాను అన్నదామె. రాను అనేటువంటి మాట రాజ్యమంతా పాకింది. అంటే ఆ సంస్థానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరూ ఆలోచన చేశారు. రాజుకు కోపం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను పిలిస్తే రాను అన్నదాన్ని నేనేం చేయాలి అంటే పెద్దవాళ్ళందరూ సలహా ఇచ్చారు రాజు గారు. ఏమనంటే, రాజా, మీ భార్య, మీరు 127 సంస్థానాలకు చక్రవర్తి, మీరు పిలిస్తే మీ భార్య రాలేదు అనేటువంటి మాట రాజ్యమంతా తెలిస్తే సామాన్యులమైనటువంటి మా మాటలు మా భార్యలు ఎలా ఉంటాయి? అర్థమవుతుందా? సామాన్యులు ప్రభు, మేము మా భార్య మా మాట ఏంటో, ఎందుకంటే రాజుగారి బాటే రాజుగారి భార్య ఏం లేదు, నీ మాట మేము వింటామా అంటారు.
కనుక దీని గురించి ఒక గట్టి నిర్ణయం మీరు చేయాలి అని పెద్దలందరూ చెప్పినప్పుడు, ఏమి చేస్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఆమెను రాణి స్థానంలో నుంచి తొలగించి ఇంకొకరిని రాణిగా చేసుకో. మన సామ్రాజ్యం అంతట్లో కూడా చాటింపు వేయిద్దాం. హల్లెలూయా. యవ్వన స్త్రీలు కన్యకలను మనం పిలిపిద్దాం, చాటింపు వేద్దాం. మీకు మీ అర్హతకు తగినటువంటి భార్యను ఎంపిక చేద్దాం అని చెప్పినప్పుడు రాజుకు ఆలోచన నచ్చి రాణి స్థానంలో నుంచి మొదటి భార్యను తొలగించి ఆ స్వయంవరానికి ప్రకటించినప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో ఎక్కడో ఒక బెన్యామీను వంశంలో ఉన్నటువంటి మొర్దెకై అనేటువంటి ఆయన దగ్గర ఒక యవనస్తురాలు పెరుగుతుంది. ఆమె గురించి ధనవంతురాలని కానీ అక్కడేమి లేదు. అక్కడ ఒక సామాన్యమైనటువంటి ఒక యవనస్తురాలు, ఆమె పేరు హదస్స. ఏం పేరు? హదస్స. ఈమె చక్కటి, ఈమె బాబాయ్ దగ్గర పెరుగుతుంది. బాబాయ్ పేరు మొర్దెకై. ఇప్పుడు ఈ బాబాయ్ అయిన మొర్దెకై ఈ హదస్స అనబడినటువంటి యవనురాలకు ఒక సలహా ఇచ్చాడు. అమ్మా, మరి రాజుగారి భార్యను తొలగించాడట, ఆయన దగ్గర భారీగా అవ్వడం కోసం ఆయన స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎక్కడెక్కడ ఉన్న వారు అందరూ కూడా వెళ్తున్నారు, మరి నువ్వు కూడా వెళ్తావా? ఏమో దేవుడిని అక్కడ నిలబెడతాడేమో, నీ వల్ల యూదులందరికి కూడా మేలు జరిగిద్దేమో, వెళ్తావమ్మా అంటే బాబాయ్ మాట విని వెళ్ళింది ఆమె కూడా. బాగా వినండి, ఉన్నతమైన కుటుంబం నుంచి రాలా, గుర్తుపెట్టుకోండి. హదస్స అంటే నేలన పెరిగే గడ్డి అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ వెళ్ళింది స్వయంవరానికి. 6 మాసాలు సుగంధ ద్రవ్యాలతోటి, 6 మాసాలు గోపరస తైలంతో స్నానం చేయాలి రాజుగారి ముందుకు వెళ్ళాలంటే. 6 మాసాల గోపరస తైలంతో ఎందుకు స్నానం చేయాలంటే, స్కిన్ అలర్జీస్ ఉన్నా, ఎట్టి రోగాలున్నా గోపరస తైలంతో స్నానం చేయటం వల్ల ఆ వ్యాధులన్నీ పోతాయి. 6 నెలలు గోపరస తైల స్నానం చేయాలి. ఎందుకని? పోయేది ఆర్డినరీ పర్సన్ కాదు, 127 సంవత్సరాలు భారతదేశాన్ని కూడా ఏలినట్టుంది. అక్కడ హిందూ దేశంలో చూడండి, అక్కడ మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, అంటే మన భారతదేశాన్ని కూడా ఏలియాడేరా. అలాంటి ఒక చక్రవర్తి ముందుకు వెళ్ళాలంటే మరి ఎలా వెళ్ళాలి? ఒంటి నిండా స్కిన్ డిజీజులు పెట్టుకొని పోతారా? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, ఎక్కడి నుండి వచ్చారో, ఏ రోగాలు ఉన్నాయో వాళ్ళకి, ఏ ఉన్నా కూడా ఈ గోపరస తైలంతో 6 మాసాలు ఆమె స్నానం చేసినప్పుడు అవన్నీ పోతాయంట. అందుకని పెట్టాడు రూల్. 6 మాసాల 6 మాసాల గోపరస తైలంతో స్నానం అయిపోయిన తర్వాత ఇక ఉన్న 6 మాసాలు సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు స్నానం చేయాలి. సువాసన భరితంగా మారిపోతూ ఉంటారు. ఇలాగా ఒక మనిషి రాజుగారి ముందుకు వెళ్ళాలంటే 1 సంవత్సరం పాటు తమను తాను సిద్ధపరచుకోవాలి వాళ్ళు. ఇలాగ సిద్ధపరచుకున్న తర్వాత ఏమైందంటే, అందరు స్త్రీలు వెళ్తా ఉన్నారు రాజుగారి ముందుకి. వారికి నచ్చిన విధానంలో వాళ్ళు అలంకరించుకోవచ్చు అనే ఆజ్ఞ జారీ చేయబడింది. వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. వాళ్ళు, నాకు కిరీటం కావాలంటే కిరీటం తెచ్చేస్తారు, పెట్టుకొని పోమా కిరీటం. నాకు నడుం చుట్టూ వడ్డాణాలు కావాలి, నాకు వజ్రాలతో చేసిన ఉంగరాలు కావాలి, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకున్నట్టు పెట్టుకొని పోమా, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని పోమా అని వాళ్ళకి కావాల్సినవి చెప్తారు. ఈ ఆడపిల్లలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రాజుగారి దగ్గర సెలెక్ట్ అవ్వాలని రకరకాల విధానాల్లో తమను అలంకరించుకొని వెళ్ళారు. రాజుగారు అందరినీ కూడా డిస్క్వాలిఫై చేశారు, నచ్చల అన్నాడు.
ఫైనల్ గా ఈ హదస్స అనేటువంటి ఈమెకు అవకాశం వచ్చింది, రాజుగారి ముందుకు వెళ్ళే అవకాశం. ఈమె వెళ్ళి అహశ్వేరోషు రాజు ముందు నిలబడగానే దయ కలిగిందంట. ఆమె చూడగానే దయ కలిగింది. బైబిల్లో ఒక మాట ఉంది, రాజులకు మన మీద దయ కలిగించేది దేవుడే అని. చదివాను ఎక్కడో. నువ్వు రాజుల ఎత్తుకు వెళ్ళినప్పుడు, అధికారుల ఎత్తుకు వెళ్ళినప్పుడు వారి నీ మీద వారికి దయ కలిగేటట్టుగా చేస్తాను. కొన్నిసార్లు అధికారం ముందుకు వెళ్ళినప్పుడు ఎవరెవరికో పనులు కాక తిరుగుతూ ఉంటారు, కానీ మనం వెళ్ళినప్పుడు పని ఎమ్మటి అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే నువ్వుగా దేవుడు. మనంతా కొన్ని పనులకు వెళ్ళినప్పుడు అందరి పనులు ఆలస్యం అవుతా ఉంటాయి, తిరిగి 2-3 సార్లు తిరుగుతూనే ఉంటారు, కానీ నీ పని ఆన్ ద స్పాట్ అయిపోతుంది. ఈ హదస్స రాజుగారి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆమెను చూడగానే దయ కలిగింది. ఆమెకు ఏమైనా కాబోయే రాణి అని ప్రకటించాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. గొప్పగా చేసుకున్న తర్వాత ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటి ఆజ్ఞ అంటే, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు, అనుమతి ఉంటేనే వెళ్ళాలి, లేదా ఆయన పిలిస్తేనే వెళ్ళాలి. ఒకవేళ అనుమతి లేకుండా నువ్వు వెళ్ళావా, నువ్వు భార్య అయినా నువ్వు ఎవరైనా సరే మరణ శిక్ష. అదే సమయంలో ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరు హామాన్. వీడు యూదులందరినీ లేకుండా చేద్దామని చూస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఈ రాణి గారి బాబాయ్ మొర్దెకై. ఇలా రాజగుమ్మం దగ్గర ఉండేవాడు హామాన్ అధికారి కదా. ముస్తూ పోయేటప్పుడు ఈ మొర్దెకై నమస్కారం చేసేవాడు కాదు. పక్కన అడిగావు, లేదు నువ్వు నమస్కారం చేయవు అధికారి పోతుంటే అంటే మొర్దెకై అనేవాడు, నేను నా దేవుడి ముందు నమస్కారం చేయాలి. మాకుందా నియమం, దేవుడి ముందు నమస్కరించడం మా దేవుడికి తప్ప. ఈ మాటలు హమానికి తెలిసినాయి. కోపం వచ్చింది. ఈయన్ని కాదు బతకనియాల్సిన, అసలు యూదులనే లేకుండా చేయాలని ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేసినప్పుడు చాడీలు చెప్పి యూదుల మీదకు మరణదండన విధించేటువంటి ఆ తీర్పుని జారీ చేయించాడు రాజు దగ్గర. ఇప్పుడు యూదుల్ని కాపాడాలి అంటే అక్కడ చక్రం తిప్పేటువంటి స్థానంలో ఎవరున్నారంటే హదస్స అనబడిన ఎస్తేరు. హదస్స స్థానం ఏంటి? ఫస్ట్ లో ఒక పేదింటి పిల్ల అనుకుందాం, అవునా? మరి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? రాజ అంతఃపురంలోకి భార్య స్థానంలో కూర్చోబెట్టాడు. మొర్దెకై ఉత్తరాలు పంపించేవాడు ఎస్తేరుకి, అమ్మ అంతా క్షేమమైన. అయితే మొర్దెకై ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. ఏమిటి ఆ రిక్వెస్ట్ అంటే, యూదులందరినీ రక్షించాలి, నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడు, హల్లెలూయా అని చెబితే ఎస్తేరు ఏమన్నా తెలుసా? రాజుగారి ముందుకు వెళ్ళాలంటే పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, నేను ఇప్పుడు వెళ్ళలేనా. అప్పుడు మొర్దెకై అన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. నువ్వు అంతఃపురంలో ఉన్నావు కాబట్టి యూదులందరూ మరణించినా నేను బ్రతుకుతానని అనుకుంటున్నావేమో. నువ్వు రాజుగారి భార్యగా నువ్వు అక్కడ ఉంటున్నావు. దాని అర్థం యూదులందరూ చంపబడినా నేను రక్షించబడతానని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ నుంచి రక్షణ రాకపోయినా మాకు ఏ దిక్కు నుండైనా రక్షణ రాగలదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ సమయంలో దేవుడు నిన్ను అక్కడ పెట్టడానికి గల కారణం నువ్వు యూదుల్ని రక్షించడానికేనేమో. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ సమయంలో మనం ఇక్కడ నిలబడటానికి గల కారణం ఆయన కోసం నిలబడటం కోసం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. తొమ్మిదో వచనం చదవండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హాతాకు సెలవిచ్చిన ఏమనగా, పిలుపు
అంటే మొర్దెకై చెప్పమని చెప్పాడు. మధ్యలో ఉండేటువంటి ఒక వర్తమానికుడికి, అయ్యా ఇదిగో యూదులందరూ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, ఇలా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పమని ఎస్తేరు గారు చెప్పమన్నప్పుడు ఎస్తేరు రిప్లై ఇస్తుంది మొర్దెకైకి. ఏమనిస్తుంది? పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదని చెప్పమనను. సింపుల్ గా చెప్తుంది. ఇప్పటికి నెల అయితే నేను పెళ్లి చేసుకొని ఇప్పటికి కూడా నన్ను భార్యగా అయినా తన అంతఃపురంలో నన్ను పిలవలేదు. ఎవరన్నా వెళితే వాళ్ళని చంపాలని ఆజ్ఞ ఉంది, నేను ఎట్టబోయేని, నన్నే ఇప్పుడు దాకా పిలవలేదు అని చెప్పుకో. సింపుల్ గా చెప్పేసింది. దానికి ఏమన్నాడు చూడండి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనను. ఒక పేదింటి పిల్లవు నువ్వే ఎందుకు సెలెక్ట్ అవుతావు? నీకంటే అందగత్తలు లేరా? నీకంటే సౌందర్యవంతులు లేరా దేశంలోనే? మరి నిన్నే ఎందుకు ఎంపిక చేశాడు అక్కడ? అహశ్వేరోషుకి నీ మీద దయ ఎందుకు పుట్టింది? దేవుడు కలుగు చేశాడు. దేవుడు ఏం చేసినా కూడా ఒక ఉద్దేశం ఉంటది. హల్లెలూయా. అందుకే మొర్దెకై అంటున్నాడు ఈ సమయం కోసమే. అక్కడ ఏమంటున్నాడు? ఈ సమయము బట్టి రాజ్యమునకు వచ్చితేమేమో నువ్వు, అంటే యూదులను రక్షించడం కోసమే దేవుడు నిన్ను ఈ సమయంలో ఆ రాణి స్థితిలో పెట్టాడేమో. నిన్ను ఆలోచించుకో. ఒకవేళ నువ్వు చేయనంటవా పర్వాలేదు, వేరే దిక్కునుండి ఆయన నడిపించగలడు మాకు రక్షణ, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, మనము కూడా ఈ సమయానికి ఎందుకు తీసుకురాబడ్డాం? కనుక ఆమె ఏం చేసిందంటే డేర్ చేసింది, వెళ్ళింది రాజు ముందుకి. రాజదండం ఎస్తేరు వైపు చూపించాడు ఆయన, బ్రతకనివ్వమని. హల్లెలూయా. అలాగే తన యూదులందరినీ కూడా ఆమె రక్షించుకోగలిగింది. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఈ సమయంలో ఎందుకు పిలువబడ్డాం ఇక్కడికి? ఈ సమయంలో వాక్యం మనకి ఎందుకు అందింది అంటే నిలబడటం కోసం, సాకులు చెప్పడం కోసం కాదు. సంఘానికి రమ్మంటే పని ఉంది, చర్చికి రమ్మంటే పని ఉంది, మరి కోటాలకు రమ్మంటే వేరే పనులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, దేవుడు రేపు నా కోసం నువ్వు నిలబడంటే నాకు కూడా పని ఉంది అంటాడేమో. ఏం చేస్తావు పని ఉందంటే? నువ్వు చెప్పినట్టు ఆయన కూడా సాకులు చెప్తే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక సంవత్సరం పాటు చేయి, నువ్వు సంవత్సరం రాలేదుగా సంఘానికి, ఒక సంవత్సరం పాటు చేయి. రోగం ముదురుతుంది ప్రభు అంటే నన్నేం చేయమంటావు? నాకు కూడా పనులు ఉన్నాయంటే నీ ఒక్కడి పని కోసం నువ్వు ఆగుతున్నావు. మరి ఆయన ప్రపంచ పనులన్నీ ఆయన చూస్తున్నాడు కదా. ఎంత తీరిక లేకుండా ఆయన తెలుగులో ప్రార్థన చేసేవాడు ఒకడు, హిందీలో ప్రార్థన చేసేవాడు ఒకడు, తమిళంలో ప్రార్థన చేసేవాడు ఒకడు, ఇంగ్లీష్లో ప్రార్థన చేసేవాడు ఒకడు, రష్యాలో ప్రార్థన చేసేవాడు, డచ్, జర్మన్, ఇలాగ ఇన్ని రకాల భాషల్లో ప్రార్థన చేసిన ఆయన వినాలి, సమాధానం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ఎన్ని బిజీలో ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే రెయ్యమూలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మాట్లాడుతూనే ఉండేవాళ్ళు ఉంటారు గంటల తరబడి. వాళ్ళందరూ ప్రార్థన వెంటనే ఉండాలి, ఆయన చూస్తా. బైబుల్ చదివేవాడు ఉంటాడు, వాడికి ప్రత్యక్షణ ఇస్తా ఉండాలి. స్వస్థత కోసం వచ్చాడు, వాడికి స్వస్థత చేస్తా ఉండి. ఇన్ని బిజీ పనులు నిన్నట్టు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. మరి ఆయన కూడా బిజీ అంటే ఏం చేస్తాం మనం? నేను కూడా బిజీ అనమ్మా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వే అంత బిజీ అయితే మరి నేను అంత బిజీగా ఉండాలంటే మన బతుకు అవుట్. అవునా కదా? టీచర్ చెబుతాడు నా బిజీగా ఉన్న పాఠాలు సిద్ధపడుతున్నాను, అదే మాట ఆయన అంటాడా? ఆయన అనడు. ఇందాక చెప్పా, నువ్వు పచ్చి వ్యభిచారం అయినా సరే
ఆయనని స్వీకరిస్తాడు. స్వీకరించాడు కూడా, స్వీకరిస్తాడుగా, స్వీకరించినట్టుగా ఉంది. ఎవరిని కాదనలేదు ఆయన. మరి ఈ సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ సమయంలో మనము కూడా ఆయన కొరకు నిలబడాలి. బైబిల్ గ్రంథంలో సమయం వచ్చినప్పుడు, నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరూ వెలుగులోకి వచ్చి యేసు ప్రభు కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. అరిమతయ్య యోసేపు అనేటువంటి ఆయన ఎంతమందికి తెలుసు? ఆయన స్టోరీ చెప్పండి నాకు. ఆయన సువార్త విషయంలో తిరిగాడా? యేసు ప్రభు ఏమంటే అపోస్తుల్లో ఉన్నాడా? ప్రజలో ఆయన దేశం అంతట్లో కూడా ఘనత కలిగినటువంటి సభ్యుల్లో ఒకడు. అంటే పలానా అంబానీ, పలానా సచిన్ టెండూల్కర్, ఇలాగా వేళ్ల మీద చెప్పొచ్చు అంతటి గనులలో ఈ అరిమతయ్య యోసేపు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ప్రజలో ఈయన ఏం చేశాడు? యేసు ప్రభు వెంబడి ఈయన తిరిగినట్టుగా కానీ, హల్లెలూయా, ఎక్కడానికి వెళ్ళి సువార్త చేసినట్టుగా కానీ మనకు కనపడదు. కానీ ఆయన ఎక్కడ కనపడతాడంటే ఆయన శవమును అప్పగించబడ, ఆయన శవమును ఆయన శిష్యులు కానీ కుటుంబానికి అప్పచెప్పాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. ఆ కాలంలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే వారిని సమాజం నుంచి వెలివేసేవాళ్ళు. కానీ ఆ సమయంలో ముందుకు వచ్చాడు ఒక ఆయన. ఇంతకుముందు వెలివేయరా? ఇప్పుడు వెలివేయరా? అవునా? మరి అరిమతయ్య యోసేపు ఏం చేశాడు తెలుసా? బైబిల్లో రాసింది. నేరుగా యూదుల రాజుకి వెళ్ళాడు. యూదుల రాజు అయినటువంటి ఎవరైనా హేరోదు దగ్గరికి వెళ్ళాడు నేరుగా. అక్కడ బైబిల్లో ఉంది, తెగించి వెళ్ళాడట అరిమతయ్య యోసేపు. ఎలాగెళ్ళాడు? తెగించి వెళ్ళాడు. అది సమయం, ఆయనకు వచ్చిన సమయం. ఘనత వహించిన వాడు. అక్కడ అవసరం ఉంది, ఆయన మాట మాట్లాడాలి. నేను ఫాలోవర్ని అని ఇంతకుముందు చెప్పుకోలేదేమో, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. దేవుని కోసం నిలబడేటువంటి అవసరం వచ్చినప్పుడు అరిమతయ్య యోసేపు ఏం చేశాడంటే, అమ్మో నా వ్యాపారాలన్నీ దెబ్బతింటేమో, యేసు ప్రభువుని బట్టి నా దగ్గర రాడేమో అని ఆయన అనుకోవాలి. ఏం చేశాడు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. నుంచి ఏం చదువుతాను? మార్కు సువార్త 15వ అధ్యాయము 37 నుంచి చదువుదాం, బాగుంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఎట్లేస్తాయని వెలికాడు. అక్కడ చెప్పాం, అర్థం చెప్పుకున్నాం. సమాప్తం చేశాడు. సంపూర్ణంగా చెల్లించవలసిన క్రయధనాన్ని చెల్లించాడు. 15:37. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగారు. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచి చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పారు. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, సలోమేయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఈ చిన్న యాకోబు, యోసే ఎవరు? యేసు ప్రభు తోడబుట్టిన వాళ్ళు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. ఓకే, ఆ దినము సిద్ధపరచు దినము అంటే శనివారం రేపు ప్రారంభం అవుతుంది. అనగా విశ్రాంతి దినం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే శుక్రవారం సాయంత్రం నుంచే విశ్రాంతి దినం ఆచరించడం ప్రారంభమైంది. అర్థమవుతుందా? సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు, అది కావాలన్నమాట. తెగించి అంటే ఏంటి? ఏదైతే అదైంది. అసలు విషయం ఏంటంటే ఈయన కూడా ఒక రహస్య విశ్వాసి.
యేసు ప్రభువుని వెంబడించేటువంటి ఒక రహస్య విశ్వాసిలో యాయిరు ఒక ఆయన ఉన్నాడు, నికోదేము ఒక ఆయన ఉన్నాడు, ఈ అరిమథెయ యోసేపు కూడా ఒక రహస్య విశ్వాసిగా ఉన్నాడు. దేవుడి రాజ్యం కోసం కనిపెట్టేవాడు ఈయన కూడా. ఈయన మరి బయటికి రాకుండా చివరిలో సమయం వచ్చినప్పుడు నిలబడాల్సిన సమయం వచ్చింది. రాజుల ముందుకు వెళ్ళాడు, సామాన్యులు వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి అక్కడ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. చూడండి ఎంత ధైర్యం కావాలి. యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆయన అడిగిన వెంటనే యేసు ప్రభు వారి యొక్క దేహము ఆయనకు అప్పగించబడింది. అరిమథెయ యోసేపు సమయం వచ్చినప్పుడు దాక్కోలేదు కానీ వెనక్కి తగ్గలేదు కానీ బైబిల్లో తెగించి అని రాయబడింది. ఆయన తెగించి వెళ్ళాడు. ఆయన నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన అక్కడ నిలబడిన వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఇది మన సమయం. వాక్య పక్షాన నిలబడి వాక్యం కోసం మనం జీవించేటువంటి సమయం ఇది. ఎవ్వడు శాశ్వత కాలం బ్రతకడు. బ్రతికినంత వరకు యేసు ప్రభువుని కనిపెట్టుకుని మనం బ్రతికితే ఆ నిత్య రాజ్యం అనేది మనకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే చెప్తున్నాడు, ఒకడు ప్రపంచమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుని వాడికి ఏమి ప్రయోజనం? ఏముండదు ప్రయోజనం వాడికి. ధనవంతుడిని చూడండి, సంపాదించాడు, చనిపోయాడు, కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి పాతాళంలో వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అలాగ ఉండటం అనేది మనకి శ్రేయస్కరం కాదు. మనము ఆయన పక్షాన నిలబడాలి. ఆయన మనకు ఉత్తరవాదిగా అక్కడ ఉన్నాడు మన కోసము. కనుక ఆయన జీవించిన దినాల్లో ఏ విధంగా అయితే నిలబడ్డాడో ఈ దినాల్లో మనల్ని పెట్టింది ఎందుకంటే ఆయన పక్షాన నిలబడడానికి, వెనకకు జారిపోవడానికి కాదు. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మన సమయం. మనం నిలబడాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించును గాక. సమయం